శ్రీ గణేశునకు వందనం. ఓం శ్రీ గురునకు వందనం. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతలకు వందనం. ఓం శ్రీ పురందరాది అష్ట దిక్పతులకు వందనం. ఓం శ్రీ వాస్తు పురుషులకు వందనం. ఓం శ్రీ దుర్గాదేవికి వందనం. ఓం సర్వ స్వరూపునకు శ్రీకాల భగవానునకు వందనం. ఇంతకుముందు క్లాస్లో ఇప్పటివరకు మనం 14 శ్లోకాల వరకు చదువుకున్నాం మొదటి అధ్యాయంలో. ఇది ఒక్కొక్క శ్లోకమే కొంత వివరణాత్మకంగా చెప్పాల్సి వస్తూ ఉన్నది. భవిష్యత్తులో మీరు వినడానికి ఉపయుక్తం అవుతుందని అలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. దీని తర్వాత గ్రహాలు, జీవితాలు, గ్రహాల యొక్క ప్రభావం జీవితాల మీద, అవన్నీ బాగా విస్తృతంగానే చర్చిస్తాం. తొందర ఏం లేదు. శాస్త్రము అభ్యాసం ద్వారా బాగా వస్తుంది. అభ్యాసం లేకుండా కేవలం వినటానికైతే శాస్త్రాలు ముద్రణలో మీకు అందుబాటులోనే ఉన్నాయి, అవి చదువుకోవచ్చు, కానీ అర్థం కాదు. చదివినా సరే దాని లోపల సారం ఏమిటో మనకి స్పష్టంగా తెలియదు. భ్రాంతితోటి మరొక విధంగా దాన్ని చూస్తూ ఉంటాం. అందువల్ల ఈ శాస్త్రాలన్నీ నీ చేతిలో ఉన్నా కూడా నువ్వు గట్టెక్కలేవు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏకో అవ్యక్తాత్మకో విష్ణు. భగవంతుడు పరమాత్మ 2 రూపాలు కలిగి ఉన్నాడు. ఆయన 2 స్థితుల్లాగా మనకి వ్యక్తం అవుతాడు. ఏమిటా 2 స్థితులు అంటే, 2 అని కూడా చెప్పడానికి వీల్లేని స్థితి అది వాస్తవానికి. ఏకుడు ఆయన వ్యక్తాత్ముడు, అవ్యక్తాత్ముడు. అవ్యక్తం అనేది వ్యక్తానికి కారణంలాగా కనిపిస్తుంది. అవ్యక్తం అనేది వ్యక్తానికి కారణంలాగా కనిపిస్తుంది. అవ్యక్తం నుంచి వచ్చినది తిరిగి అవ్యక్తముననే లీనమవుతూ ఉన్నది. అవ్యక్తం అయిపోతూ ఉన్నది అని చెప్పుకోవచ్చు. లీనమవటం అనేది ఇక్కడ మనం చెప్పుకున్నా కూడా అవ్యక్తము వ్యక్తమై మరలా అవ్యక్తం అయిపోతూ ఉన్నదని ప్రాథమికంగా చెప్పుకోండి. వినండి. నిజానికి అవ్యక్తం నుంచి వ్యక్తత్వం అనేది అనుభూతి కాలంలో మాత్రమే ఇది వినిపిస్తుంది. కానీ అంటే అనుభూతి కాలంలో మాత్రమే ఇది కనపడుతూ వినపడుతూ ఉంటుంది. కానీ ఆ సమయంలో అది కనపడుతున్నప్పటికీ కూడా అది వ్యక్తమైనట్లు కాదు. అవుతున్న సమయంలో మాత్రం దానికి లక్షణ ప్రదర్శన ఉంటుంది. అది వ్యక్తమవుతున్న సమయంలో మాత్రం లక్షణ ప్రదర్శన అనేది ఉంటుంది. ఆ లక్షణ ప్రదర్శన కాలంలో అహంకారము ఇవన్నీ అనుభవానికి వస్తాయి. కాబట్టి ఈ ఎవరైతే అహంకరిస్తూ ఉన్నారో, అంటే ఎక్కడెక్కడైతే అహంకార భావన కలుగుతూ ఉన్నదో అక్కడ త్రిగుణాత్మకత అనేది కూడా అనుభవానికి వస్తుంది. ఈ త్రిగుణాత్మకత వల్ల ఈ సృష్టి అనుభవం కలుగుతుంది, జీవిత అనుభవం కలుగుతుంది. ఇది దీని యొక్క సారం. ఇప్పుడు మనం వింటూ ఉన్నది పరమ పవిత్రమైన విషయం. దీన్ని మించి తెలుసుకోవాల్సింది ఈ సృష్టిలో ఇంకోటి ఏమీ ఉండదు. ఎన్ని రకాలుగా నిద్ర వస్తుంది. అప్పుడే నిద్ర వస్తుంటే వెనక్కి వెళ్ళు, హాయిగా నిద్రపోవచ్చు. అర్థమవుతుందా?
శ్రద్ధగా ఉండేవాళ్ళు ముందు కూర్చోండి, క్రింద వినగలిగేవాళ్ళు, ఫాలో అవ్వగలిగేవాళ్ళు ముందుకు రండి. అప్పుడు నాకు చెప్పబుద్ధి అవుద్ది. ఇది ఎందుకంటే ఈ పవిత్రమైన విషయాన్ని మీ నిర్లక్ష్యాల కారణం చేత దీన్ని నేను పాడు చేయదలుచుకోను ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు ఎన్నో దశాబ్దాల నుంచి మీరు గమనిస్తున్నారు. ఈ విషయం వచ్చేటప్పటికి నేను కొంచెం కూడా తావివ్వను దేనికి కూడా. చిన్న ఇది జరగడానికి కూడా వీలు కుదరదు, వీలు కాదు. అర్థమవుతుందా? ఇది శాంతిగా చెప్పే విషయాలు, కోపం తెచ్చుకొని చెప్పే విషయాలు కావు. మీలో ఆ లక్షణం కనపడకపోతే, అభ్యాసాలు కనపడకపోతే చెప్పబుద్ధి కాదు. దీనిని నువ్వు అనుకునే అజ్ఞానపు దాని ప్రక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని దీనిని ఆ ఘాటను కనుక నువ్వు దాన్ని కట్టేసేస్తే కనుక నీకు చెప్పబుద్ధి కాదు. అర్థమవుతుందా? ఏంటి? జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? కొంచెం కొంచెం నేర్చుకోవాలి. నిద్ర వస్తుంటే చేయి ఎత్తాలి. నిద్ర వస్తుంటే చేయి ఎత్తాలి. ఎలా పడితే అలా మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి మాత్రం కుదరదు నా దగ్గర. కాలం చాలా విలువైనది. కాలం పారమాత్మిక స్వరూపం. కాలం వ్యక్తమైన రూపం. ఆ వ్యక్తాత్ముడైన కాలునికి ఎవరైతే గౌరవాన్ని ఇస్తారో వాళ్ళకి ఆయుష్, జ్ఞానము, బలము, సుఖము పెరుగుతాయి. ఎవరు కాలాన్ని గౌరవించటం లేదో, అంటే ఒప్పందాన్ని లేకపోతే కాలాన్ని, ఒప్పందం కూడా కాలస్వరూపమైనదే, దీన్ని గౌరవించటం లేదో వాళ్ళకి ఆ మూడు కొరవడతాయి. ఏంటి? ఆయుష్, జ్ఞానము, బలం, సుఖము. దాన్ని ఎవరు చేస్తూ ఉన్నారు? నీకు నువ్వే చేసుకుంటున్నావు. ఆయుష్ను వృద్ధి పొందించుకోవడం నువ్వే చేస్తున్నావు, తగ్గించుకోవడం కూడా నువ్వే చేస్తున్నావు. అర్థమైందా? ఇప్పుడు జరిగింది ఏది కూడా ఎడిటింగ్ అనేది కూడా జరగదు, యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఇంకా వినండి క్లాస్. పరమాత్మ అవ్యక్తుడు ఎప్పటికీ కూడా. ఆ అవ్యక్తమే వాస్తవం. అవ్యక్తమునందు అనేకత్వం అనేది లేదు, కేవలత్వం మాత్రమే ఉన్నది. అంటే అవ్యక్తము, రెండు అవ్యక్తాలు, మూడు అవ్యక్తాలు, ఒక్క అవ్యక్తము అనే మాటకి అర్థమే లేదు. అవ్యక్తం అవ్యక్తం అంతే. శూన్యం అంటే శూన్యం. రెండు శూన్యాలు, మూడు శూన్యాలు ఉండవు కదా. కానీ అవ్యక్తం శూన్యం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. శూన్య శబ్దాన్ని వాడానని మళ్ళీ పొరపాటు పడద్దు. అవ్యక్తము శూన్యము కాదు. అది తనతోటి అది తాను నిండే ఉంది. అవ్యక్తం అంతా తానే అయి ఉంది కాబట్టి అది శూన్యం కాదు. అవ్యక్తము మృతం కాదు, అది అమృతం. ఎందుకంటే దానికి పుట్టుక లేదు. అట్టి అవ్యక్తమునందు చేతనత్వం, చిదత్వం అనేది ఉన్నది. చిదత్వము అంటే స్పందించటం, స్పృహ కలిగి ఉండడం, తన అస్తిత్వాన్ని తాను అనుభవించటం. ఈ అస్తిత్వము, దాన్నే తెలుగులో ఉనికి అంటాం. కొన్ని చోట్ల మనికి అనే పేరుతో కూడా వాడతాము. రెండు జీవన విధానము, ఉండటం అనే రెండు విషయాలు వచ్చేటప్పుడు ఉనికి మనికి అనే మాట వాడుతూ ఉంటాం. అంటే ఈ మాటలు కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ అభ్యాసాలు లేకపోతే మీకు ఎవరైనా పెద్దలు ఏదైనా ఉపదేశం చేస్తూ ఉంటే ఆ మాటని యథాతథంగా మీరు గ్రహించడం కష్టం అవుతుంది. కాబట్టి భాష మీద మీకు మంచి పట్టు ఉండాలని చెప్పేది అందుకే. భాష చదివితే వస్తుంది, వింటుంటే వస్తుంది, మాట్లాడుతుంటే ఇంకా అధికంగా వస్తుంది, ప్రయోగం చేస్తూ ఉంటే. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు మాట్లాడే భాష అంతా ఏ భాష అని చెప్పడానికి వీల్లేదు. దానికి ఏ పేరు పెడతావు? ఇంగ్లీషా, హిందీయా, తెలుగా, సంస్కృతమా? అలా కాదు. ఒక భాషలో శుద్ధంగా మాట్లాడటం తెలియాలి. ఎప్పుడైనా ఒక మాట అలా వచ్చి పడితే ఇబ్బంది ఏం లేదు, కానీ ఆ మాట నీకు తెలిసి ఉండాలి, నీ మాతృభాషలో కూడా. అర్థమవుతుంది కదా? ఇది నీ బాధ్యత. ఇలా ఉనికి మనికి అనే ఈ రెండు మాటలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఉండటము, రెండు జీవితము ఎలా సాగుతుందని చెప్పడానికి రెండు వాడతారు ప్రక్కన వాడేటప్పుడు.
ఉనికి అనే అర్థంలోనే అతడు ఎక్కడ ఉన్నాడు అనడానికి అతని ఉనికి మనుకులు అనే మాట కూడా వాడతాం. మనికి అనేది అది కూడా, ఇది గుర్తుపెట్టుకోండి. మనుగడ అన్నది కూడా మనకి నుంచి వచ్చిన మాట. మనుగడ అనే మాట కూడా అంటే బ్రతకటం. అవ్యక్తము ఉనికి కలిగినది. ఉనికి అంటే అవ్యక్తమే, ఉన్నది అదే. ఇక ఉనికి మనికి అనే రెండవ మాట ఎప్పుడు వస్తుందంటే అది వ్యక్తమైనప్పుడు ఆ మాట వస్తుంది. అవ్యక్తం వ్యక్తమైనా వ్యక్తము కాకపోయినా ఉంటుంది. వ్యక్తము మాత్రము కనపడి మరలా అవ్యక్తమైపోతూ ఉన్నది. ఇది విషయం. ఈ వాస్తవాన్ని మనం ప్రతి క్లాస్లో కూడా చెప్పుకుంటాం. వాస్తవాన్ని ప్రతి క్లాస్లో కూడా చెప్పుకుంటాం. ప్రతి దీనికి కూడా ఉపోద్ఘాతంగా దీన్ని చెప్పుకుంటాం. ఉపోద్ఘాతంగా దీన్ని చెప్పుకుంటాం. ఈ స్పృహ లేకుండా నువ్వు ఏ శాస్త్రము వినరాదు, చెప్పరాదు, వినరాదు, అనరాదు. ఈ స్పృహ ఉండి మాత్రం మాట్లాడేవాడు మాత్రమే శాస్త్రి. తక్కిన వాళ్ళు కారు. వాళ్ళ ఓన్ శాస్త్రాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సొంత శాస్త్రాలు. అర్థమవుతుంది. సొంత శాస్త్రం అంటే పోయినసారి చెప్పాను కదా, పుట్టే ప్రతి ఒక్కడూ ఒక మతం. అట్లా వాడి విశ్వాసం ఏదైతే ఉందో అదే వాడి సొంత శాస్త్రం అవుతుంది. అదే వాడిని శాసిస్తుంది. మేలు చేస్తుందా కీడు చేస్తుందా అంటే బ్రహ్మదేవుడు ఇచ్చినదైతే మేలు చేస్తుంది, తను స్వయంగా కల్పించిందైతే అది ప్రమాదకారి. అంటే ప్రమాదం అంటే ఏం జరుగుతుందో తెలియదు. మేలు జరగచ్చు, కీడు జరగచ్చు. ఖచ్చితంగా కీడే జరుగుతుందని చెప్పలేం, కానీ మేలు కూడా ఒకసారి జరగచ్చు. కానీ దాని నిష్పత్తి మాత్రం తక్కువ, దాని అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఎక్కువ పొరపాటు పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అర్థమవుతుంది కదా, ఇది తత్వం. ఇక అవ్యక్తాత్ముడు వ్యక్తమైనప్పుడు త్రిగుణ అనుభవం కలుగుతూ ఉన్నది. త్రిగుణాలు 3. త్రిగుణాలంటే 3 అని, 3 అంటే 3 కదా. గుణశబ్దానికి అర్థం పోయినసారి చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఏం చెప్తారు, గుర్తు చేస్తారు ఎవరైనా నాకు? గుణ అంటే ఏంటి? నిన్నే కదా అడిగాను పోయినసారి. ఏం చెప్పాను? ఎవరు చెప్తారు అమ్మ? హెచ్చించటం. గుణం అంటే హెచ్చించటం. అంటే ఏంటి? మాటికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అంతకుముందు ఒక సత్సంగం చేసాం, అంతకుముందు ఒక సత్సంగం చేసాం, అంతకుముందు సంవత్సరం కూడా సత్సంగాలు చేసుకుంటూ వచ్చాం ప్రతిరోజు. అంతకుముందు సంవత్సరం కూడా చేసాం, అంతకుముందు దశాబ్దం కూడా చేసాం, అంతకుముందు దశాబ్దం కూడా చేసాం. సత్సంగం లేని రోజంటూ మనకి లేదు. ఇది గుణం అంటే. ఇది సత్వానికి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించిన అభ్యాసం. ఇది ఎంతగా చేస్తూ ఉంటే అంతగా అది వృద్ధి అవుతూ ఉంటుంది. జ్ఞానం ఎంతగా వృద్ధి అవుతుందో సుఖం అంతగా వృద్ధి అవుతుంది. జ్ఞానము సుఖము రెండు కూడాను ఒకటే. జ్ఞానంలో లోపమే సుఖంలో లోపం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక శుద్ధ జ్ఞానము, త్రిగుణాత్మకమైన జ్ఞానం అని 2 జ్ఞానాలు ఉంటాయి. దాని శుద్ధ సత్వము, శుద్ధ సాత్విక స్థితి. ఇక్కడ సత్వరజస్ తమో గుణాల్లో సత్వగుణం అధికంగా ఉండే స్థితి అనే 2 స్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఒక స్థితి ఎప్పుడూ ఉన్నది, దానికి చావు పుట్టుకలు లేవు. రెండవ స్థితి పరిణామం కలిగి ఉన్నది. అంటే ఏమిటి? ఇప్పుడు పుట్టే ప్రతి ఒక్కడు ఒక మతం అని చెప్పాను కదా, ఆ మతం వాడు కన్వర్ట్ అవుతున్నాడు, అంటే మార్పు చెందుతున్నాడు, పరిణామం జరుగుతూ ఉన్నది, మరొక దాంట్లోకి వెళుతూ ఉన్నాడు. ఎలా? నేర్చుకుంటూ ఉన్నాడు. వాడిది ఒక మతం వాడికి ఉన్నట్లుగా కనపడ్డా వాడు మళ్ళీ ఇంకా క్రొత్తది నేర్చుకుంటూ ఉన్నాడు. నేర్చుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుంది? మరొక క్రొత్త మతంగా వాడు ఆవిష్కృతుడు అవుతాడు. వాడు అంటే ఎవరు? వాడి మనస్సు, వాడి బుద్ధి, వాడి చిత్తం, వాడి అహంకారం. శరీరం కాదు. శరీరం ఎప్పుడు ఎలా వచ్చిందో అది ఉండవలసినంతసేపు అది అలానే ఉంటుంది, అలానే పెరుగుతుంది, అటువంటి ఆరోగ్యం అనారోగ్యం ప్రదర్శిస్తుంది. అది మారదు. అర్థమవుతుందా? మనస్సు మాత్రం మారుతూ ఉంటుంది.
మనస్సే శరీరానికి కారణం కాబట్టి, మనస్సే శరీరంగా అనుభవానికి వస్తున్నది కాబట్టి, నువ్వు మనసును మార్చుకుంటూ పోతూ ఉంటే, అంటే జ్ఞానంతో నింపుతూ ఉన్నట్లయితే శుద్ధ శరీరం లభ్యమవుతుంది. అదే బ్రహ్మ శరీరం. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు ఈ త్రిగుణాత్మకమైన దాంట్లో సత్వరజస్తమో గుణాలు అనే దాంట్లో ఈ సత్వరజస్తమో గుణాలను అనుభవిస్తున్నవాడు, లేకపోతే ధారణ చేస్తున్నవాడు వ్యక్తాత్ముడైన విష్ణువు. ఎవరు? విష్ణువు. అవ్యక్తాత్మకుడు. అసలు విష్ణువు అంటే అవ్యక్తాత్మకుడు. ఎవరు? నారాయణుడు, విష్ణువు, అచ్యుతుడు, ఇలా చాలా పేర్లతోటి ఆయన, జనార్దనుడు, ఎన్నో పేర్లతోటి ఆయన కొలుస్తాం మనం. సహస్రనామాలు ఉండనే ఉన్నాయి కదా మనకి నిత్యం అర్చన కోసం. ఇన్ని నామాలతోటి ఆయన పిలుచుకుంటున్నాం. ఆయన అవ్యక్తుడు. వ్యక్తమైనప్పుడు మాత్రం త్రిగుణాత్మకత అనేది ప్రదర్శించవలసిందే, దాన్ని అనుభవించవలసిందే, దాని ప్రకారం పనిచేయవలసిందే. శ్రీమన్నారాయణుడు లేకపోతే విష్ణు అనేవాడు సత్వగుణ ప్రధానుడు, బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు, అదేవిధంగా మహాశివుడు తమోగుణ ప్రధానుడు. ఇక్కడ ప్రధానుడు అంటే మిగతా 2 గుణాలు కూడా ఉన్నాయని అర్థం. ప్రధానము దాని ప్రక్కనే ఉండేవి కూడా ఉన్నాయి. అంటే 3 గుణాలు అందరిలోనూ ఉన్నాయి, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణం అధికంగా ఉంది. ఓకే, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వానికే ఇక్కడ మరల పేర్లు మారినాయి. పేర్లు మారటం అంటే వేరే. ఇప్పుడు శివుడు, శంకరుడు అని ఎలా, భవుడు అని చెప్పి ఎలా అయితే మనం పిలుచుకుంటూ ఉన్నామో ఒక్క స్వామినే, అదేవిధంగా ఆ పరమాత్మకే వ్యక్తాత్మ అయిన వాడికి త్రిగుణాలతోటి ప్రేరితుడవుతున్నప్పుడు ఆ విష్ణు భగవానుడికి సంకర్షణుడని, అనిరుద్ధుడని, ప్రద్యుమ్నుడని పేర్లు. సంకర్షణుడంటే నువ్వు రుద్రుణ్ణి, శివభగవానుడిని గుర్తుకు చేసుకోవచ్చు. ప్రద్యుమ్నుడు అంటే బ్రహ్మదేవుణ్ణి గుర్తుకు చేసుకోవచ్చు. అనిరుద్ధుడు అంటే విష్ణు భగవానుడిని గుర్తు చేసుకోవచ్చు. ఈయనకే, ఈ భగవంతుడికే 2 పేర్లు చెప్పారు. ఏమిటవి? వ్యక్తుడు అవ్యక్తుడుగా ఉండే ఈయనకే ఒక పేరు చెప్పారు, వాసుదేవుడు అని కూడా అంటారు. ఆయన ఏమంటారు? వాసుదేవుడు అని కూడా అంటారు. ఇప్పుడు శ్లోకం చదువుతూ చెప్పుకుందాం. సత్వప్రధాన, ఇక్కడ ఈ 3 గుణాలే 3 శక్తులు అవుతూ ఉన్నాయి ఆ స్వామికి. ఆ 3 శక్తులే శ్రీశక్తి, భూశక్తి, నీలాశక్తి. శ్రీశక్తి అంటే సత్వగుణం. శ్రీ అంటే లక్ష్మీదేవి, తెలిసిందే కదా. లక్ష్మీదేవి జ్ఞానానికి సంబంధించిందే, ఆమె. జ్ఞానము సుఖం ఒకటని చెబుతున్నాం కదా. ఆమె సుఖాన్ని ఇచ్చేదేవి లక్ష్మీదేవి. ఎవరి దగ్గర అయితే సుఖం ఉన్నదో వాళ్ళు లక్ష్మీవంతులు. కాబట్టి లక్ష్మీదేవి నిజంగా ఎవరిని వరిస్తూ ఉన్నది? నిరంతరం నారాయణుడిని వరిస్తూ ఉన్నది. ఎవరిని? నారాయణుడిని వరిస్తూ ఉన్నది. ఈ నారాయణుడు ఎవరు? పురుషుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. ఎవరు? పురుషుడు. పురుషుడిని ఆశ్రయించి ఈ లక్ష్మీదేవి ఉంటుంది. పురుషుడు అంటే ఎవరు అంటే ప్రయత్నపరుడు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. అంటే ఏమిటి? ఉద్యమించటం, ప్రయత్నం చేయటం, పని పూర్తయ్యేటట్లు చేయటం. ఇది నరుని యందు ఉంటుంది. ఈ నరుడే తన ప్రయత్నాన్ని అనుసరించి నారాయణత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇదే ఈశ్వరత్వం, ఇదే అతడి యొక్క సుఖం, అదే జీవితం. ఈ తత్వం అర్థమైతే నీ ప్రయత్నాల వల్లనే నీ జీవితం బాగుంటుంది, లేకపోతే బాగలేకుండా ఉంది అన్న సంగతి నీకు అర్థమవుతుంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని మనం తెలుసుకోబోయే ముందు ప్రయత్నం వల్ల ఫలితాలు వస్తూ ఉన్నాయి, ఈ ఫలితాల యొక్క సరళి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ శాస్త్రం మనకు ఉపయుక్తం అవుతుంది. అంటే ఏమిటి? నీ పాత అకౌంట్ని చెప్పటానికి, ఆ పాత అకౌంట్ వల్ల నీకు వచ్చిన తత్వం అంటే స్వభావము, ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటానికి ఇది ఉపయుక్తం అవుతుంది. ఏం తెలుస్తుంది? ఒకటి నీ అకౌంట్ తెలుస్తుంది, 2 నీ స్వభావం కూడా తెలుస్తుంది. ఈ స్వభావం దేన్ని ఇస్తుంది అంటే నీ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. స్వభావం ఏం చేస్తుంది? సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. తమోగుణ ప్రధానంగా నీ స్వభావం వచ్చినట్లయితే, నీ ప్రకృతి వచ్చినట్లయితే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వాడికి ఎప్పటికీ
అలసత్వం అంటే అశ్రద్ధ, దాని మీద గురి లేకపోవడం. అలసత్వం అంటే గురి లేకపోవడం. గురి లేనప్పుడు ఏమవుతుంది? ప్రయత్నం ఉండదు. ఎప్పుడు ప్రయత్నం లేదో అప్పుడు నీ నారాయణత్వానికి, శుద్ధత్వానికి భంగం ఏర్పడుతుంది, లోపం ఏర్పడుతుంది. కాబట్టి దరిద్ర నారాయణుడు అయిపోతావు. ఏమైపోతావు? దరిద్ర నారాయణుడు అయిపోతావు. ప్రయత్నం ఉందనుకో, ఆ ప్రయత్నం శాస్త్రీయమైందనుకో, పరమనారాయణుడు అయిపోతావు. ఏమవుతావు? పరమనారాయణుడు అయిపోతావు. ఇది అనుభవం. ఈ విషయాలు తెలియకుండా మేము జ్యోతిశాస్త్రం నేర్చుకుంటాం, వాస్తుశాస్త్రం నేర్చుకుంటాం, లౌకిక శాస్త్రాలు నేర్చుకుంటాం అని చెప్పంటే నువ్వు సృష్టించుకున్న మతంలో నువ్వు కొట్టుకు చేస్తున్నావు. నువ్వు ఒక గూడు అల్లుకున్నావు పట్టుపురుగులాగా, దాంట్లోనే నువ్వు కొట్టుకుంటున్నావు. దాన్ని ఎవడైనా పొగిడితే ఓ గొప్ప అనుకుంటున్నావు, లేకపోతే ఆశగా ఎదురు చూస్తున్నావు ఎవడు నన్ను మెచ్చుకుంటాడని చెప్పి. ఇది ఈ భ్రాంతిలో నువ్వు తిరుగుతూ ఉన్నావు. దీనివల్ల ఏం ప్రయోజనం సాధిస్తావు? మరి ఎలా తెలుస్తుంది ఇది? ఇలా శాంతిగా కూర్చోవాలి, డిసిప్లిన్ పాటించాలి, వదలకుండా సాధన చేయాలి. వదలకుండా సత్సంగం లేకపోతే నేను భోంచేయను, తత్వ విచారణ చేయకపోతే ఈ పూట నాకు ఆహారం అవసరం లేదు, అంటే ఈ శరీరానికి నేను తినబెట్టను, ఈ మనసుకి మరొక వినోదాన్ని దేన్ని కూడాను అందించను అని చెప్పి నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ఇదే నిర్ణయం అంటే. ఈ నిర్ణయం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇక నీ ప్రయత్నాలు, నీ అవసరాలు ఉంటాయి కదా, ఆ అవసరాలన్నిటి సమయంలో కూడాను ఈ విచారణ చేస్తున్నావు కాబట్టి అవన్నీ సత్వగుణంగా మారిపోవటం మొదలవుతుంది. క్రమంగా నీ స్వభావం మారిపోద్ది. ఇప్పుడే వెంటనే మారిపోదు. నువ్వు చేస్తూ వస్తే ఇలా వచ్చింది, చేస్తూ పోతే అలా అవుతుంది. అంతే, సింపుల్. శరీరం ఇప్పుడు ఏదైతే ఉపకరణంగా వచ్చిందో అది పూర్వపు అకౌంట్ నుంచి వచ్చింది కాబట్టి అది అలా ఉండడం అనేది సత్యస్వరూపం. ఎలా ఉండడం? అది తెలివిగా ఉండడమో, బలం కలిగి ఉండడమో, లేకుండా ఉండడమో, ఆయా సామర్థ్యాలు కలిగి ఉండడం, లేకుండా ఉండడం, ఇదంతా కూడాను పూర్వం నుంచి వచ్చింది. అదే నీ పెట్టుబడి, అదే నీ ఆస్తి. నీ ఆస్తిని వినియోగించే నువ్వు ఏదైనా సాధించుకోగలగాలి. నీ జేబులో ఉన్న డబ్బులను బట్టే కదా నువ్వు ఏదైనా చేస్తావు. కాబట్టి దాన్ని వాడుకుంటూనే నువ్వు పని పూర్తి చేయాలి. మరొకటి ఎక్కడి నుంచి ఎక్కడో ఎప్పుడు రాదు. దాన్ని అనుసరించే వృత్తులు వచ్చినాయి. ధర్మశాస్త్రం దాన్ని అనుసరించే వృత్తి నిర్ణయం చేసింది. వాళ్ళ స్వభావాలను అనుసరించి, వాళ్ళ పుట్టుకలను అనుసరించి ఈ లక్షణాలు తప్పనిసరిగా అక్కడ ఉంటాయి. కాబట్టి ఈ లక్షణయుతుడైన వాడు ఈ వృత్తి చేస్తూ వాడు సోపాన క్రమంలో అయితే ఆ పైకి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడు. క్రమముక్తి అంటారు దీన్ని. అంటే తర్వాత ఉత్తమ శరీరం, దీనికంటే మెరుగైన శరీరాన్ని వాడు పొందుతాడు. ఏంటంటే ఇతడు మనసు అతని స్వభావం మార్చుకుంది అభ్యాసాల ద్వారా. ఉత్తమ దీంట్లోకి వెళుతూ ఉన్నాడు. క్రమంగా ఉత్తమమైనది పరమనారాయణ శరీరం లభ్యమైంది, బ్రహ్మ శరీరం లభ్యమైంది. నీకు ఇంక అక్కడ అజ్ఞానానికి తావులేదు. ఇకపోతే త్రిమూర్తులు అని చెప్పుకున్న దీంట్లో 3 గుణాల్లో లయం చేసుకునే గుణం అనేది సంకర్షణుడికి సంబంధించింది. అది శివతత్వం. సృష్టించే తత్వం వచ్చేటప్పటికి బ్రహ్మతత్వం. సృష్టించే తత్వము బ్రహ్మతత్వం. అదేవిధంగా ధర్మం కాపాడుతూ, ధర్మం అంటే ఏమిటి? స్థితిని నిలబెట్టేది ధర్మం. స్థితిని, దీన్నే మీరు ఇంగ్లీష్లో స్టేటస్ అంటారు. నీ స్టేటస్ని అది నిలబెడుతుంది నీ ధర్మాన్ని పాటిస్తే. ఏమిటి స్టేటస్లు అంటే, భార్యగా ఒక స్టేటస్, భర్తగా ఒక స్టేటస్, స్థితి. భర్త అనేది ఒక స్థితి, భార్య అనేది ఒక స్థితి, తండ్రి అనేది ఒక స్థితి, తల్లి అనేది ఒక స్థితి. ఇలా నువ్వు ఎన్ని పేర్లు అయితే పదవులుగా ఇచ్చుకుంటూ ఉన్నావు, అనుభవాలుగా, వాయు వరుసలుగా కానీ ఎన్ని రకాలుగా, వాటన్నిటిని వాటి పద్ధతి ప్రకారం పాటించినట్లయితే, అంటే స్మృతి చెప్పినట్లుగా పాటించినట్లయితే ఆ స్థితి కల్మషం లేకుండా నిలబడుతుంది, దృఢంగా ఉంటుంది. అది ఇవ్వాల్సిన ఉత్తమమైన ఫలితాలన్నింటినీ ఇస్తుంది. ఈ పనంతా చేసే ఆయన నారాయణుడు. అందుకే సంభవామి యుగే యుగే అన్నారు. నేను అంతటా నిరంతరం పుడుతూనే ఉన్నాను నాయన. నేను ప్రతి యుగం అంటే కలయిక. యుగం అంటే ఒక మొదలు ఒక తుది, రెండింటి యొక్క కలయికనే యుగం అంటాం. యుగళ గీతం అంటారు కదా. అంటే ఏంటి?
ఇద్దరు ఉంటారు, ఆడమగ కానీ, ఇద్దరు మగవాళ్ళు కానీ, ఇద్దరు ఆడవాళ్ళు కానీ, అది యుగళ గీతం అవుతుంది. జనరల్గా ఆడమగకి చెప్పుకుంటాం, మళ్ళీ అది వేరే సబ్జెక్ట్, వేరే వదిలేసి. ఈ విధంగా నీ అభ్యాసాన్ని బట్టి నీ స్వభావం మారుతున్నది. కాబట్టి ఇప్పుడు నీ సామర్థ్యాన్ని నువ్వేమి నిర్ణయించుకోని అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఉన్న సామర్థ్యాన్ని పాడు చేసుకోకుండా తెలివితోటి దాన్ని వాడి, అదే గురుసేవ అనే దాంట్లో ఇది నియుక్తం అవుతుందన్నమాట. అంటే గురువు ఆదేశాన్ని పాటించడం గురుసేవ. గురుసేవ అంటే ఏమీ లేదు, అబ్బాయి ఇలా బ్రతుకు, ఈ ఉద్యోగం చేయి, ఈ వ్యాపారం పెట్టుకో, లేకపోతే నేను ఇది చేసుకుంటాను, నువ్వు వస్తే అట్లనే చేసుకునైనా ఇది నీకు సరిపోతుంది, నప్పుతుంది, కానీ నిత్యం మాత్రం ఇది చేసుకుంటూ ఉండే అని చెప్తారు గురువులు. ఇది గురుసేవ అంటే. కొంతమందికి నేరుగా భౌతికంగా గురువు దగ్గరకు ఉండే అదృష్టం కలుగుతుంది, ఆ భాగ్యం అందరికీ పట్టదు. అర్థమవుతుందా? అది కలిగినప్పుడు నేరుగా గురుసేవ అని మన అందరం అనుకునే ఆ సేవలు కూడా అదే నీ పని అవుతాయి. అది ఉత్తమమైంది. దీన్ని విని భ్రాంతిపడి అందరూ మేము గురుసేవ చేసుకుంటాం వస్తామని చెప్పి అట్లా రానవసరం లేదు. అర్థమైందా? నీ మనసుకి తోస్తుంది, ఇంకా నాకు మిగతా అవసరం లేదు, నేను ఇందులోనే ఉండిపోతానని చెప్పి, అప్పుడు మాత్రమే అందులోకి వెళ్ళాలి. నీ మనసుకు తట్టాలి, తట్టకుండా దాంట్లోకి పోకూడదు. పోతే నువ్వు నిలబడలేవు, అక్కడ న్యాయం చేయలేవు, ధర్మం నీ స్థితిని నిలబెట్టుకోలేవు అక్కడ. కాబట్టి ఈ విధంగా ఐచ్ఛికంగా నువ్వు ఇష్టపడి ఏ పనైనా చేయాలి. ఇష్టపడి చేసేటప్పుడు ఏమవుద్ది? అటువంటి జ్ఞానం నీకు కలిగిందని అర్థం. అటువంటి జ్ఞానం నీకు అప్పటికి వచ్చిందని అర్థం. క్లియరా? సో ఈ విధంగా 3 స్థితులు కూడా ఒక్క వాసుదేవుడే త్రిగుణాత్మకతో కూడుకున్నప్పుడు సంసారకారకుడై, శ్రీమంతుడై, వీటన్నిటిని ఆయన అనుభవిస్తూ వాటి నుంచి ఆయన బయటపడవేసుకుంటూ తను తాను ఈ అనుభవం అంతా పొందుతున్నాడు. ఎక్కడైతే బయటపడవేసుకున్నాడో అప్పుడు ఆయనకి అవ్యక్తతే తప్ప వ్యక్తత అనేది అవ్యక్తం కంటే భిన్నంగా ఎక్కడా తోచదు. ఆ స్థితిలో ఉన్నవాళ్లే ఈ పరాశర భగవానుడు, మైత్రేయ భగవానుడు. అర్థమైందా? అట్లనే దీన్నంతా అధ్యయనం చేసి అర్థం చేసుకున్నాం మన పూర్వీకులైన వాళ్ళు ఒక భారతదేశం అని చెప్పబడే ఇప్పుడు ఈ ఎల్లలు కొట్టుకుంటున్నారే, ఇది మాది, మా ప్రాంతం, మీ ప్రాంతం అని. అది కాదు భారతదేశం అంటే. ఎక్కడ జ్ఞానం ఉందో అదంతా భారతదేశమే. ప్రకాశమునందు, జ్ఞానమునందు ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కడూ భారతీయుడే. గుర్తుపెట్టుకోండి, జ్ఞానమునందు ఆసక్తి కలిగి ఉన్నవాడు సర్వలోక హితము కోరుతాడు. వాళ్ళు ఎక్కడుంటే ఏమి? ఆ ప్రదేశం పుణ్య ప్రదేశం. అర్థమైంది? ఆ జీవితం పవిత్రమైంది, వాళ్ళతో సాంగత్యంలో ఉన్నవాళ్ళు పవిత్రులు. ఇది తత్వం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇదంతా విజ్ఞానం అంటాం. దీన్ని ఏమంటాం? విజ్ఞానం. ఈ విజ్ఞానం యొక్క ఆ మూల సూత్రాలని నువ్వు పట్టుకోకుండా లోపలికి వెళితే మళ్ళీ నువ్వు తమోగుణంతో, రజోగుణంతో అల్లాడుతున్నావు అని అర్థం. రజోగుణ ప్రధానంగా సత్వాన్ని నువ్వు కొంత తోడు చేసుకుంటున్నావు. అప్పుడు నువ్వు రజోగుణానికే బలం ఇస్తున్నావు తప్పితే సత్వాన్ని పెంచటంలా. ఇది తీసుకొని నువ్వు ప్రతిరోజు ఈ మాట అనుకొని ఆ పని మొదలుపెట్టావనుకో, సత్వగుణం వృద్ధి పొందుతూ ఉంటుంది. అందుకని ప్రతి క్లాసులో ఇది తప్పదు మీకు అని చెప్పేది. ముఖ్యంగా ఇప్పుడు ఈ అధ్యాయంలో దీని గురించే మాట్లాడారు కాబట్టి ఇది ఎక్కువగా మాట్లాడతాం. ఇది 3వ అధ్యాయానికి వెళ్ళిన దగ్గర నుంచి గ్రహస్వరూప వర్ణనం అని ఇవన్నీ వస్తాయి. వాటిని తాత్వికంగా వింటారు. మామూలుగా జ్యోతిష్ శాస్త్రవేత్తలు అని చెప్పుకుంటూ ఇప్పుడు దాని అభ్యాసాల్లో వృత్తిగా స్వీకరించిన వీళ్ళు కూడా ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా ఇది అవసరం. దాన్ని మాత్రమే మీకు చెబుతున్నాను. మిమ్మల్ని అందరినీ జ్యోతిష్ శాస్త్ర అభ్యాసాల్లోకి దాన్ని వృత్తిగా స్వీకరించమని కాదు చెప్పేది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నీ జీవితాన్ని నువ్వు అంగీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వు నీ జీవితాన్ని నువ్వు అంగీకరించడంలా, తప్పడం లేదు, అంగీకరించడం లేదు. బ్రతకటం కూడా బలవంతపు బ్రాహ్మణార్థం అన్నట్లుగా అయిపోయింది. అవునా కాదా? కానీ వాస్తవం ఏంటి? నీ జేబులో ఉన్నది అదే, అంతకు మించి లేదు.
దానిన్నే పెట్టుబడిగా పెట్టి నువ్వు వ్యాపారం మొదలుపెట్టాలి, ప్రయత్నం మొదలుపెట్టాలి. అది నీ క్షేత్రం, అక్కడ దున్నాలి. ఆ దున్నటం ఎలా దున్తావు? వైనం లేకుండా దున్తావా? ఒక వైనంగా పెద్దలు చెప్పినట్టు దున్తావా? దున్తే ఇదిగో సత్వగుణ ప్రధానంగా నడుస్తుంది జీవితం. అప్పుడు అంటే నిరంతరం జ్ఞానార్జన అనేది నీ ప్రధానమైన లక్ష్యం. జ్ఞానం అంటే ఏమిటి? వాస్తవ జ్ఞానం. వాస్తవ జ్ఞానం ఏంటంటే శాంతిగా ఓ పద్ధతి ప్రకారం ఆలోచన చేస్తూ విషయాన్ని గ్రహిస్తూ వెళితే ఆపకూడదు సుమా. నీకు ముక్తి కలిగే వరకు ఈ పనిని ఆపకూడదు. ముక్తి అంటే ఏమిటి? సర్వ సంశయాలు తొలగిపోయిన స్థితి, ఉన్నది ఉన్నట్లుగా తెలిసే స్థితి, ఇది ముక్తి అంటే. దీన్నే సమాధి అనే పేరుతో కూడా చెబుతాం. అంటే ఏంటి? సర్వ సందేహాలు తొలగిపోయిన స్థితి. ఇప్పుడు నీ నిరంతరం నీకు సందేహమే కదా, ప్రతి క్షణము నీ క్వశ్చన్ లేకుండా ఎప్పుడు జీవితం నడుస్తూ ఉంది? నడవటాలి. క్వశ్చన్ వచ్చింది అంటే మరి జ్ఞానులకి వీళ్ళకి క్వశ్చన్స్ రావా అంటే వస్తాయి, కానీ ఒక నిర్ధారణలోంచి వాళ్ళకి వస్తున్నాయి. నీ నిర్ధారణ వేరు. ఈ జీవితం సత్యమనే భావంతో నీకు ప్రశ్నలు వస్తున్నాయి. ఈ జీవితము కేవలం అవ్యక్త స్వరూపమే కానీ వ్యక్తంగా ఇది వాస్తవం కాదు అనే స్పృహ వాళ్ళకి ఉన్నది. కాబట్టి అక్కడ వాళ్ళకు వచ్చే ప్రశ్నలు అనేవి వాళ్ళని బంధించవు, వాళ్ళకి అశాంతి కలగజేయవు. నీ ప్రశ్నలు మాత్రం నీకు అశాంతిని కలగజేస్తున్నాయి. తేడా ఉందా లేదా? అశాంతి లేకపోవడమే ముక్తి. అంటే శాంతిగా ఉండడమే ముక్తి. శాంతియే సుఖం. చాలా సామాన్యమైన విషయం ఇది, తేలిగ్గా అర్థమయ్యే విషయం అన్నమాట. దాంట్లో సత్వప్రధాన శ్రీశక్తి. ప్రధాన అన్నప్పుడు ప్రధానుడు అని ఒకడు ఉన్నాడు అంటే, ప్రధానుడు అని ఒకడు ఉన్నాడంటే వాడు ప్రక్కన మిగతా వాళ్ళు ఉన్నారని అర్థం. ఎవరో ఉన్నారు, ఎవరెవరు, అతను ప్రధానుడు. ఇక్కడ నా ప్రధానుడు ఎవరు? నిజానికి ప్రధానుడు ఎవరు? ఎవడు లేడు. ఎందుకంటే ఉన్నవాడికి తోడు లేదు కదా, వాడిని ప్రధానుడని ఎలా చెబుతాం? ఎక్కడొస్తుంది ప్రధానత్వం అనేది? సంసారం అనేది ఉద్భవించినప్పుడు, ఈ జగత్ అనేది ఉద్భవించినప్పుడు ప్రధానత్వం అనేది వస్తుంది. అంటే ప్రధాన శబ్దం అనేది జగత్తుకు సంబంధించింది, జగత్ అనుభవానికి సంబంధించింది. అంతేగాని పారమాత్మికమైన అనుభవంలో ప్రధానత్వము అప్రధానత్వం అనేది లేవు, ఎందుకంటే తోడే లేదు. అర్థమైతే? ఇదంతా బీజావాపనం అంటాం. అంటే మీలో ఈ జ్ఞాన బీజాలను చల్లుతున్నాం క్షేత్రాల మీద. ఈ జ్ఞాన బీజాలు మొలకెత్తి మీరు దోహదం చేస్తే, దోహదం చేయటం అంటే దానికి కావలసిన యాజమాన్యం అనేది చేస్తే, నీళ్లు పెట్టడం, చుట్టూ ఇచ్చేయటం, అన్నీ కలుపు లేకుండా చేసుకోవటం చేస్తూ ఉంటే అది బాగా పెరుగుతుంది. చక్కని పూలు పళ్ళు ఇస్తుంది, కావాల్సిందన్నీ ఇస్తుంది. కల్పవృక్షం అది. ఇదే కల్పవృక్షం అంటే, వేరే ఏదో లేదు కల్పవృక్షం అంటే. అర్థమైందా? నీ మనసే, నీ ప్రయత్నమే కల్పవృక్షం, ఏదైనా ఇస్తుంది అది. అంతేగాని నాకు ఇది రాసిపెట్టి ఉంది, ఇంతకంటే నేనేం చేసేదాన్ని ఏడుస్తూ కూర్చోవటం అని దాన్ని ప్రేరేపించిన వాళ్ళందరూ కూడా పాపులు. వాళ్ళకి తెలియకుండానే ఇది కర్మ అట్లని ఇట్లని మాట్లాడుకుంటూ చేశారు. కర్మ అయితే నీకు ఇంకా ఒక గొప్ప విషయం తెలిసింది కదా, ఇంట్లో పాము ఉందని చెప్పి తెలిసిందనుకో, నీకు విషయం తెలిసిపోయింది. పాము ఉంది, ఎక్కడ ఏ మూలన ఉంది, దాని విషయం ఎంత, దాని ఎంత ప్రమాణంలో ఉంది అని వివరణలన్నీ వచ్చినప్పుడు నువ్వు దాన్ని కాసేపటికి కనిపెట్టగలుగుతావు కదా, దీన్ని ఏం చేస్తే పని జరుగుతుందని. చాలు, ఇంకెంతకంటే ఏం కావాలి? అర్థమవుతుందా? అది భయం కలిగించే విషయం కాదు, భయాన్ని తొలగించే విషయం. నీ బలహీనత కానీ, నీ అసామర్థ్యం కానీ నీకు తెలియటం అనేది నువ్వు బలపడే విషయం, నువ్వు భయపడే విషయం కాదు. బాగా అర్థం చేసుకోండి దీన్ని. కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకుంటూ, ప్రధాన అన్న దగ్గర ఎప్పుడైతే ప్రధాన శబ్దం వచ్చిందో అప్పుడు భగవంతుడు ప్రధానం అంటాం, అవ్యక్తమే ప్రధానం అని చెప్పి చెబుతాం. ఎక్కడ? వ్యక్తంలో. కానీ అవ్యక్తం అనేది ప్రధానం కాదు. ప్రధానం కాదు అంటే ప్రధానానికి తోడు ఉంటుందని చెప్పాం కదా. ప్రధానము అనే మాట చెప్పిన దగ్గర అప్రధానము అనేది కూడా ఉన్నది. అప్రధానము అంటే ఏమిటి? ప్రధానమంత్రి, మళ్ళీ ఆయన టీం అంతా ఉంటుంది కదా, ఆయన సమూహం సంఘం అంతా,
దాంట్లో ఆయన ముందుగా చెప్పుకుంటాం, అంతా ఆయన పరంగానే నడుస్తూ ఉంటుంది వ్యవహారం. అర్థమైంది కదా, ఇది తత్వం. ఇప్పుడు సత్వప్రధాన అన్నప్పుడు సత్వగుణము, మిగతా 2 గుణాలు కూడా అక్కడ ఉన్నాయి. శ్రీశక్తి, సత్వప్రధాన శ్రీశక్తి అన్నప్పుడు, శ్రీశక్తి అంటే ఏం చెప్పాను? జ్ఞానశక్తి, సుఖశక్తి, శాంతి. ఇది లక్ష్మీదేవి అంటే అలా ఉంటుందన్నమాట. అర్థమైందా? జ్ఞానము, సుఖము, శాంతి ఉంటాయి. సత్వప్రధాన శ్రీశక్తి, భూశక్తిశ్చ రజోగుణ. భూశక్తి రజోగుణం కలిగి ఉంటుంది. అంటే రజోగుణం కలిగి ఉన్నది భూశక్తి. రజోగుణం అంటే ఏమిటి? రజస్సు అంటే మాలిన్యం. రజస్సు అంటే మాలిన్యం. రజోగుణం అంటే ఏమిటి? మాలిన్యం ఉంది కానీ నీళ్లు ఉన్నాయి. నీళ్లున్నాయి, నీళ్ళల్లో మాలిన్యం ఉన్నది. నీళ్ళే లేకపోతే మాలిన్యం అనే మాట కూడా అర్థం లేదు. కాబట్టి సత్వం ఉంది, దాంట్లో మాలిన్యం వచ్చింది, అది రజోగుణం. పోయినసారి కూడా చెప్పాను ఇదే విషయం, మళ్ళీ ఇప్పుడు ఇంకో మాటల్లో చెప్తున్నా. సత్వం ఉన్నది, దాంట్లో కొంత మాలిన్యం వచ్చింది, అప్పుడు అది రజోగుణంగా కనపడుతుంది. ఎప్పుడు రజోగుణం వస్తుందో అప్పుడు దానికి ఆ పరమ విశ్రాంతి అనేది మిస్ అయింది. కాబట్టి బలవంతంగా విశ్రాంతిని తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే తమోగుణం. అదే నేను నిద్ర, అదే నేను కాసేపు రిలాక్స్ అవుతానంటావే. సత్వ రజస్ తమోగుణ. సత్వప్రధాన శ్రీశక్తి. ఎప్పుడైతే నువ్వు జగత్తు అనే అనుభవం పొందుతూ ఉన్నావో అక్కడే నీకు కొంత లోపం ఏర్పడింది. కాబట్టి కానీ ఇది జగత్తు, ఇది ఉన్నా కనపడుతున్నప్పటికీ లేనిదే అని చెప్పి తెలుస్తూ ఆ ఆకార అనుభవాన్ని, గుణానుభవాన్ని నువ్వు పొందుతూ ఉన్నావు. కాబట్టి ఆ సమయంలో శ్రీశక్తి ప్రధానంగా నీ జీవితం సాగుతుంది అని అర్థం. ఏం ప్రధానంగా? శ్రీశక్తి ప్రధానంగా నీ జీవితం సాగుతుంది. కానీ అనుభవం ఉన్నంతసేపు మాత్రం విశ్రాంతి అవసరం అవుతూ ఉంటుంది, ప్రయత్నాలు అవసరం అవుతూ ఉంటాయి, పనులు స్పందించడం ఇవన్నీ కూడాను అవసరం అవుతుంటాయి. వీటిని కర్మ అనే పేరుతోటి చెబుతాం. అది శ్రీశక్తి ప్రధానం కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా, స్మృతి చెప్పినట్లుగా బ్రతకటానికి నీకు అభ్యంతరం ఉండదు, ఇష్టం కూడా కలుగుతుంది. నిద్ర వస్తుంది, వింటున్నావా? శ్రీశక్తి ప్రధానంగా ఉన్నప్పుడు ఈ విధంగా కలుగుతుంది. అర్థమవుతుందా? సత్వప్రధానంగా ఉన్నప్పుడు ఈ అనుభవం కలుగుతుంది. రజోప్రధానంగా ఉన్నప్పుడు శ్రమ కలుగుతుంది, ప్రయత్నాలు ఉంటాయి, నిద్ర అవసరం అవుతుంది, విశ్రాంతి అవసరం అవుతుంది. ఆ విశ్రాంతి స్థితి ఏదైతే ఉందో దాన్ని తమోగుణం అనే పేరుతో చెబుతాం. భూశక్తి రజోగుణం. శక్తి తృతీయ యా ప్రోక్త నీలాఖ్య ధ్వాంత రూపిణి అన్నారు. నీలా శక్తి అనే పేరుతోటి చెప్పబడుతున్న ఈ 3వ శక్తి ఏదైతే ఉన్నదో ఆమె అజ్ఞాన రూపిణి, ధ్వాంతము, చీకటి, నిద్ర, ఏమి తెలియకపోవటం అనే రూపం. తమస్సు అంటే నీకు నిద్రలో ఏం తెలియదు కదా. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే 3 స్థితులు జీవుడికి నిత్య అనుభవంలో ఉంటాయి. జాగ్రత్తలోనో, స్వప్నంలోనో, సుషుప్తిలోనో వాడు ఉంటూ ఉంటాడు. అర్థమైందా? ఈ జాగ్రత్త అవస్థలో అధికమైన ప్రకాశం కనపడుతూ ఉంటుంది. కాబట్టి అది సత్వప్రధానం. ప్రధానం మాత్రమే. ఎంత ప్రధానం అన్నది వాడి జీవితాన్ని బట్టి అది తెలుస్తుంది. స్వప్నంలో వచ్చేటప్పటికి కొంత తమస్సు, కొంత జాగ్రత్త 2 ఉంటాయి. అంటే రజోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది, తమస్సు కూడా అధికం అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో తమస్సు యొక్క అందుబాటు ఎక్కువ ఉంటుంది దాంట్లో స్వప్నంలో. అంటే ఒక స్వప్నానికి మధ్యలో ఒక గాఢ నిద్ర, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ అని చెప్పి చెబుతారు. ఆ ర్యాపిడ్ ఐ మూమెంట్ అనేది స్వప్న స్థితి, డ్రీమ్ స్టేట్ అన్నమాట. దీంట్లో కూడా, ఈ డ్రీమ్స్లో కూడా మళ్ళీ స్థాయిలు ఉంటాయి. నీకు తెలిసే స్థాయి అంటే ఒక డ్రీమ్ నడుస్తూ ఉండగా నువ్వు అకస్మాత్తుగా జాగ్రత్త అవస్థలోకి వచ్చావు అనుకో, మేల్కొన్నావు అనుకో, ఆ కళ మాత్రం నీకు గుర్తుంటుంది.
అంతకుముందు ఒక సిరీస్ లాగా నడుస్తున్న కళ్ళు ఏవి నీకు గుర్తుండవు. ఓకే, ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ అయిపోయిన తర్వాత డీప్ స్లీప్ అనేది ఒక స్టేట్ వస్తుంది. డీప్ స్లీప్లో స్వప్నాలు ఉండవు, అంటే పూర్తి సుషుప్తి అనమాట అది. అంటే అక్కడ అన్నీ వదిలేస్తాడు, ఉపకరణాలన్నీ వదిలేస్తాడు. సూక్ష్మం లేదు, స్థూలంగా లేదు అసలు, సూక్ష్మంగా వదిలేసాడు. వదిలేసినప్పుడు తనలో తాను అలా హాయిగా ఉంటాడు. అందుకనే ఆ స్థితికి ప్రాజ్ఞ స్థితి అనే పేరు వచ్చింది. ప్రాజ్ఞుడు అంటే ఎవరు? పండితుడు. వీటన్నిటిని వదిలిపెట్టినవాడు పండితుడు. ప్రాజ్ఞ తృతీయ పాద అనే మాట వాడుతున్నాం కదా. అక్కడ ప్రజ్ఞ అనేది అక్కడ ఏమి కనపట్ల నిజానికి, కానీ ప్రజ్ఞను వదిలిపెట్టడమే ప్రజ్ఞ. అంటే ప్రజ్ఞను వదిలిపెట్టడం ప్రజ్ఞ అంటే ఏమిటి? లోకం ఉందనే భావనతో నువ్వు ప్రజ్ఞను వదిలిపెట్టాలి. లోకం ఆత్మస్వరూపమనే భావనతో ఉన్నప్పుడు అది నిజమైన ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మాట అక్కడ వర్తిస్తుంది. క్లియరా? సో ఈ విధంగా ఈ 3 గుణాలు అనేవి లేకుండా జీవితానుభవం అనేది ఎప్పుడూ ఉండదు. ఆయా పనులను బట్టి ఇప్పుడు తమోగుణం ప్రవర్తిస్తూ ఉన్నది, ఇప్పుడు రజోగుణం ప్రవర్తిస్తూ ఉన్నది, ఇప్పుడు సత్వగుణం ప్రవర్తిస్తూ ఉన్నది, అంటే ప్రధానంగా ప్రవర్తిస్తూ ఉన్నది అని చెప్పి మనం చెప్పవచ్చు. మీ పనుల్లో కానీ, మీ ఆలోచనల్లో కానీ, అనుభవంలో కానీ. దేన్ని అనుసరించి నీ జీవిత రచన అంతా ఉంటుంది? నీ విశ్వాసాలు, నీ నిశ్చయాలు ఏవైతే ఉన్నాయో, నేను ఫలానా నిర్దేశం ఏదైతే ఉందో ఆ నిర్దేశాన్ని అనుసరించి నీ జీవిత అనుభవము, జీవిత రచన అంతా ఉంటుంది. ప్రయత్నాలన్నీ ఉంటాయి. ఒకడు ఇంటికి ఒక వస్తువు కొని తెచ్చుకుంటున్నాడు అంటే వాడు దాని అవసరం ఉండే తెచ్చుకుంటున్నాడు. ఆ అవసరం వాడి జ్ఞానానికి అలా తట్టింది, తోచింది. నిజానికి నీకు ఏ అవసరం లేదు. ఇలా అనిపిస్తుంది. ఈ విధంగా త్రిగుణాత్మకత లేకుండా జీవితం అనేది ఉండనే ఉండదు. ఇక పూర్వపు ఖాతా ఏదైతే ఉందో, అంటే ఇంతకుముందు చేసిన కర్మల ఫలితం ఏదైతే ఉందో అది జీవిత రూపంలో అనుభవానికి వస్తూ ఉన్నప్పుడు దాంట్లో మంచి చెడులు, అంటే నిన్ను ఇంకా క్రిందకు తోసివేసేవి, ఇక్కడి నుంచి పైకి తీసుకువెళ్ళగలిగేవి అనే 2 రకాల స్థితులు దశల్లో వస్తూ ఉంటాయి. అంటే నిన్ను ఉన్నతపరచుకోవచ్చు, ఇంకొంచెం మెరుగుపరుచుకోవచ్చు, లేదు స్టేటస్ని నిలబెట్టుకోవచ్చు, లేకపోతే స్టేటస్ నుంచి భ్రష్టుడవైపోవచ్చు, అంటే భ్రంశం చెందవచ్చు, కదిలి క్రిందకి పడిపోవచ్చు. ఈ 3 స్థితులు నీకు అనుభవానికి వస్తూ ఉంటాయి, ఆయా దశల్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల దశలకు కూడా సత్వప్రధానమైన దశలు, రజోగుణ ప్రధానమైన దశలు, తమోగుణ ప్రధానమైన దశలు అని చెప్పి ఉంటాయి. ఏ గుణంతో ఈ దశ నడుస్తుంది అన్నది మనం నిర్ణయించవలసి వస్తుంది. అది నిర్ణయించినప్పుడు నీకు చక్కగా కనిపిస్తుంది అనమాట వాడి జాతకం, వాడి జీవితం ఎలా నడవబోతుంది అన్నది. అర్థమైందా? చెప్పుకుంటే ఎంతైనా ఉంది, ఎంత చెప్పినా తరగతి ఇది. అర్థమవుతుందా? ఈ దీంట్లో ఉండడం అనేది, ఇప్పుడు మన సత్వగుణమైన దీంట్లో ఉన్నాం కాబట్టి అన్ని మనసులు అలా విప్పారుతూ ఉన్నాయి. కానీ దాన్ని అభ్యాసం లేని కారణం చేత మళ్ళీ ఏదో అయిపోద్దనే భావనతోటి వెనక్కి వెళుతూ ఉన్నాయి, అర్థం చేసుకోలేక. అభ్యాసం పెరుగుతూ ఉంటే ఇంకా అసలు ఆ కళ్ళు, ఆ చెవులు, ఆ మనసు అలా ఆకాశంలాగా పూర్తిగా విప్పారు ఉంటాయి. ఆ జ్ఞాన ప్రధానమైన విషయాన్ని అలా హాయిగా స్వీకరిస్తూ ఉంటాయి. దానికి ఇంకా తెంపు ఉండదనమాట. ఆ ఆకలి అలా తీరుద్ది, అది జ్ఞానమే ఆహారం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఒకడు మన దగ్గరికి, అంటే నేను ఇది నేరుగా ఇదే చెప్తూ ఉంటే మీకు నిద్ర వస్తుంది, ఇబ్బంది పడుతున్నారని అన్ని రకాల ఉన్నారు ఇక్కడ, అందుకని ఈ మాటలు కూడా చెప్తున్నాను. ఒకడు తన జాతకం గురించిని వచ్చాడు. వచ్చినప్పుడు వాడు ఏమి కోరతాడు? వాడు ఆల్రెడీ నిర్ణయం చేసుకొని వస్తాడు. నేను ఫలానా వాడిని, నాకు ఇలా అయితే బాగుంటుంది, నాకు ఎప్పుడు కలిసి వస్తుంది, నా ప్రయత్నాలకి ఫలితాలు ఎలా ఉంటాయి, కలిసి వస్తుందా కలిసి రాదా, ఈ ఆలోచనలతో వస్తాడు వాడు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చాడు. ఎందుకు ఆ డెసిషన్లోకి వెళ్ళాడు? వాడి ఖాతా అలా ఉంది, వాడి స్వభావం ప్రస్తుతానికి అలా కనపడుతున్నది కాబట్టి వాడు అలా ఉంటాడు.
వాడితోటి ఈ జ్ఞానం చెప్పడానికి కుదరదు. అసలు సస్యమిరా అంటాడు. ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళు కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి జీవితంలో లౌకిక పరంగా బాగా విజయం చూసిన వాళ్ళు కూడా ఈ పొరపాట్లు పడుతున్నారు. ఏంటంటే నాకు ఇలానే కావాలి, ఇలా అయితే నేను సుఖంగా ఉంటాను, నాకు ఇలా అయితే జరిగితే చాలు, ఇది కదా కావాల్సింది అని నువ్వు నిర్ణయం చేసేస్తున్నావు. నీ నిర్ణయంలోనే దోషం ఉన్నది. అయితే దాన్ని ఆక్షేపించేవాడు ఎవడు లేడు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీ నిర్ణయాలకు నువ్వు సుఖానికో దుఃఖానికో గురవుతున్నావు. అది నీ ఇష్టం కాదంట్లా. ఇటువంటి వాడికి ఈ జ్ఞానం చెప్పడం ఎలా కుదురుతుంది? ఈ జ్ఞానం లేకుండా వాడు శాంతి పొందడం ఎట్లయినా ఎలా కుదురుతుంది? ఆ పద్ధతిలోనేమో శాంతికి గ్యారంటీ లేదు. ఎందువల్ల? అలా పడిపోతూ ఉంటాడు, పైకి లేస్తుంటాడు పడుతుంటాడు, లేస్తుంటాడు పడుతుంటాడు. లేస్తూ పడుతుండేవాడికి శాంతి ఎక్కడ దొరుకుతుంది? సుఖం ఎక్కడ ఉంటుంది? ఆ క్రమంలో వాడి జాతకం గురించి కనుక్కోవటానికి కాకుండా అసలు జీవితానికి అర్థం ఏంటి గురువుగారు, నేను ఏం చేయాలి, ఇలా ఎందుకున్నాను అని అడగగలిగితే, ఇది నాన్న వాస్తవం, నీకు ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటి స్థితి సంభవించి ఉంది, ఇదిగో ఇటువంటి జన్మ తీసుకొని ఉన్నావు, ఈ లక్షణాలు నీకు ఉంటాయి, ఈ జీవితాంతం నిన్ను ఆ లక్షణాలు కలిసే నీతోటే ఉంటాయి, ఆ లక్షణాలని నువ్వు తక్కువగా నువ్వు ఊహించద్దు, ఇదిగో ఈ పద్ధతిలో వెళితే ఆ లక్షణమే చక్కగా ఉపయోగపడుద్ది. పెట్రోల్, నూనె, నెయ్యి, క్రొవ్వొత్తి ఇవన్నీ కూడా వెలుగునిస్తాయి. రకరకాల పదార్థాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వెలుగునిస్తాయి. కానీ ఒక్కో తీరుగా వెలుగునిస్తాయి. దాన్ని వాడవలసిన స్థితిలో కనుక వాడినట్లయితే, వాడవలసిన విధంగా కనుక వాడినట్లయితే అది ఎందుకు పనికిరానిది కూడా ఉపయుక్తం అవుతుంది. ఎందుకు పనికిరానిది కూడా ఉపయుక్తం అవుతుంది. అర్థమవుతుందా? ఆ స్ఫురణ నీకు కలగదు, ఆ గురువుకు కలుగుతుంది. అందువల్ల నీకు ఏ సాధన అవసరం, నువ్వు ఎలా ఉండాలి ఏమిటనేది ఆయన నిర్ణయిస్తాడు. నిర్ణయించి ఇలా బ్రతకరు అబ్బాయి, ఇలా అయితే నీకు మేలు జరుగుతుందని చెప్పి చెబుతారు. ఇదంతా తెలిసిన వాడే జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు కూడా కాగలుగుతాడు. తక్కిన వాళ్ళందరూ కూడా ఏదో కొద్దో గొప్ప దాంట్లో కొన్ని నేర్చుకొని ఆ నేర్చుకున్న దానివల్ల కొంత వాళ్ళకి ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి కొంత ఊహించగలుగుతూ ఉంటారు కాబట్టి దాంతో వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారు, వాళ్ళ మోసం చేసుకుంటారు. అర్థమవుతుందా? అది నీకు పనికిరాదు. ఎవరి కోసం నువ్వు వేషం వేయొద్దు, ఎవరికి కనపడాలని వేషం వేయొద్దు. నీకు ఏది సుఖంగా ఉంటుందో అది వేసుకో. నీ విశ్వాసం ఎలా ఉందో, నువ్వు ఎలా పూజ చేస్తున్నావు దాన్ని అనుసరించి నామధారణ కానీ మాలాధారణ కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కానీ నిరంతరం నువ్వు చూడాల్సింది ఏంటంటే తాత్విక విచారణ, జ్ఞానం, ఆ వాస్తవాన్ని దర్శిస్తూ ఆయా ఉపాసనల్లో ఉండు. ఉపాసనను అనుసరించి నీ ఆహార్యం అవన్నీ కూడాను అభ్యంతరం ఏమీ కాదు. కానీ కనబడ్డానికి నువ్వు గనక బొట్టు పెట్టుకొని, కనబడ్డానికే మాలలు వేసుకొని, కనబడ్డానికే నువ్వు ప్రదర్శించడానికే కాషాయం కట్టుకొని కనుక తిరుగుతున్నట్లయితే నీవు ఎంత కీడు చేసుకోవడానికి వీలుందో అంత చేసుకుంటున్నావు. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఎంత నువ్వు కీడు చేసుకోగలవో వెతుక్కొని మరి బలవంతంగా చేసుకో. నీవు ప్రతి క్షణం రూపంలో, అనుక్షణ రూపంలో ఎదురవుతున్నావు. ప్రతి క్షణము నువ్వే, ప్రతి క్షణము రూపంలో నువ్వు ఎదురవుతున్నావు. ఈ క్షణంలోనే కదా అన్నీ ఉన్నాయి, అన్నిటి రూపంలో నువ్వు ఎదురవుతున్నావు. ఆ రూపాల్లో ఎదురైనప్పుడు నీ స్పందన నీకు తప్పటంలో అది అవసరంగా వస్తుంది. ఇదే రజోగుణం అంటున్నాం. అక్కడ ప్రయత్నం ఉంటూ ఉంది. మరి అటువంటి ప్రయత్నము, అటువంటి వ్యవహారం వస్తూ ఉన్నప్పుడు శ్రమ ఉంటుందిగా. ఆ బాధలు ఇవే. నీకు తెలియలా, నీకు నువ్వే ఎదురొస్తున్నావని. కాబట్టి నీతోటే నువ్వు శత్రుత్వం వహిస్తూ ఉన్నావు. నీకు శత్రువులు కనిపిస్తున్నారు కదా, నువ్వు భరించలేని వాళ్ళు కనిపిస్తున్నారు కదా. కాబట్టి నీతోటే నువ్వు శత్రుత్వాన్ని వహిస్తూ ఉన్నావు, నీతోటే నువ్వు మిత్రత్వాన్ని వహిస్తూ ఉన్నావు. నిన్నే నువ్వు మోసం చేస్తున్నావు. ఇంకొకడు మోసం చేయడానికి ఎవడు లేడు కదా. కాబట్టి నిన్నే సృష్టించుకొని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇప్పుడు నిత్యము చోరవృత్తిలో ఉండే ఒక జీవుడు ఉన్నాడు. అతడు ఏం ఆలోచన చేస్తాడు? ఒకరోజు
ఒక ఆమె బుట్ట తీసుకొని వెళుతూ ఉంది, బుట్టలో పర్సు పైనే పెట్టుకుంది. నాకు చాలా తేలికైపోయింది, ఎవడు లేకుండా దాన్ని సంగ్రహించాను, దాని నిండా చాలా డబ్బులు ఉన్నాయి. అంటే వాడి ఆలోచన అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంది. ఎందువల్ల వాడు ఆ వృత్తిలో ఉన్నాడు, దాన్ని విశ్వసించాడు, వాడు స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి వాడికి వచ్చే ఆలోచనలన్నీ అలానే ఉంటాయి. అర్థమవుతుంది? ఇప్పుడు నీకు కొన్ని ఆలోచనలు వస్తున్నాయి, నీ స్వభావాన్ని బట్టి నీకు ఆలోచనలు వస్తున్నాయి. స్వభావాన్ని తిట్టుకోనక్కర్లా, అది జగన్మాత స్వరూపం. సవ్యాపసవ్య మార్గస్థ సర్వ ఆపద్వినివారిణి అని చెప్పి చెబుతున్నారు కదా. అది సాధనాపరంగానూ నీ ప్రకృతి పరంగానూ కూడా చెప్పబడిన మాట. అర్థమవుతుంది? అక్కడ అతడే, ఆ చోరుడే వెళ్ళి ఒక సద్గురువుని ఆశ్రయించి, స్వామి నా జీవితం ఇది, నాకు ఇది తప్పితే తెలియదు, దొంగతనం తప్పితే నేనేం చేయాలి, మరి ఇది తప్పు అని చెబుతున్నారు, బయటపడలేకపోతున్నాను, అలా అయితేనే నాకు రూపాయి దొరుకుతుంది, లేకపోతే దొరకటం. అది వాస్తవం సుమా. ఒక దొంగ జీవితం కనుక వస్తే కనుక అతడికి ఆ రూపంలోనే డబ్బు లభ్యం అవుతుంటుంది తప్పితే నిజాయితీగా వెళ్ళి నేను పని చేసుకుంటానంటే వాడికి ఏమీ దొరకదు. మీరు ఈ డిబేట్ కూడా వింటుంటారు, మీరు సినిమాల్లో వీటిలో మీరు చూస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది, వాడు ఆ పనిలోకి మాటకి ఎందుకు వెళ్తాడు, వాడి ప్రకృతి అలా వచ్చింది. మరి ఏమిటండి వాడికి పోలీసు ఉద్యోగం ఇయ్యి అంటే వాడికి ఒకదానికి కాపలాగా పెట్టు. నీ స్కిల్స్ ఎక్కడున్నాయి? ఇది ఎలా కొట్టేయచ్చు నేను అని చెప్పి వాడు ఆలోచన చేశాడంటే అది అలా పోతుందని తెలుసు కాబట్టి ఆ విషయాలన్నీ జాగ్రత్త తీసుకుంటాడు. సో వాడి చోరబుద్ధితోటే వాడు ఉత్తమమైన స్థితికి వెళుతూ ఉన్నాడు. ఇది గురువులు వృత్తులు నిర్ణయించే విధానం ఇలా ఉంటుంది, ప్రొఫెషన్ నిర్ణయించే విధానం. అతడి లక్షణాన్ని అనుసరించి ఇది నిర్ణయిస్తారు అనమాట. అర్థమైందా? మైనస్ అని మనం అనుకున్నాం, మైనస్ ప్లస్ అయిపోయింది. ఈ విధంగా ధర్మశాస్త్రం ఈ విధంగా వచ్చింది. స్మృతి, ఈ జ్ఞానం కలిగితే అది అర్థం అవుతుంది. అందుకనే మనుస్మృతి ఏం చెబుతుందంటే బ్రాహ్మణుడు కానివాడు ఈ శాస్త్రాన్ని చదవకూడదు అని చెప్పి నిషేధించింది. ఎవరు? బ్రాహ్మణుడు కానివాడు దీన్ని చదవకూడదు. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ వంశంలో జన్మించిన వాడని కాదు అర్థం, బ్రహ్మము నెరిగినవాడు అని అర్థం. బ్రహ్మతత్వం తెలిసినవాడు ఈ దీన్ని చదివి చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారుగా, మన దగ్గర రెగ్యులర్గా ఉంటున్నారు కదా, మీకు న్యాయాలయాలు ఉన్నాయి, న్యాయస్థానాలు. ఈ న్యాయస్థానాలు ఎలా ఉండాలి అంటే 10 మంది బ్రహ్మవేత్తలు ఉన్నది న్యాయస్థానం. నిజానికి మహాన్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు. కనీసం ఒక్కడు కూడా బ్రహ్మవేత్త లేనిది న్యాయస్థానం కానే కాదు. ఇప్పుడు న్యాయస్థానాలు భారతదేశంలో కానీ లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఉన్నాయా? అసలు నీ ప్రాక్టీస్కి ఆలంబనగా ఉన్న ఆ కోడ్ ఏదైతే నువ్వు ఫాలో అవుతున్నావో, సిపిసి ఐపీసీ అని చెప్పి ఏదో చెప్తారు కదా మనవాళ్ళు, దీనికి మూలం ఎక్కడన్నది ఎవరికి తెలుసు? ఎవరికి తెలిసినవాడు, జడ్జికి తెలియదు, అడ్వకేట్కి తెలియదు. సరే, న్యాయం కోరి వెళ్ళేవాడికి తెలియకనే వెళ్ళాడు వాడికి, అక్కడికి ఆ ఇబ్బందులు వాడికి జరుగుతున్నాయి, ఎవరికి తెలియదు. సాక్షికి అస్సలు తెలియదు. సాక్షి అక్కడ కోర్టు బయటనే ఉంటాడు ఎప్పుడు, ఈ దేనికైనా. అది వాడు ఒక వంకాయలాగా, టమాటోలాగా, ఇంకోటిలాగా వాడు కొనుగోలు వస్తువు అయిపోయాడు కదా సాక్షి కూడా. వాడికి ఏం తెలుసు? అందుకని మీకు చెప్పేదంటే పిచ్చాసుపత్రిలో పుట్టారు. పిచ్చాసుపత్రిలో డాక్టర్లు ఉంటారు, పిచ్చి అధికంగా ఉంటుంది, పిచ్చి కుదుర్చే వాళ్ళు ఉంటారు. కుదుర్చుకోవాలంటే కుదుర్చుకోవచ్చు, పిచ్చి పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. డాక్టర్ని ఎవడు గుర్తిస్తాడు? డాక్టరే జాగ్రత్తగా తిరుగుతుంటాడు పిచ్చాసుపత్రిలో, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలిరా అని చెప్పి. అర్థమైందా? అందులో మళ్ళీ డాక్టర్ వేషం వేసుకున్న పిచ్చోళ్ళు అంటే ఎవరు? ఈ డాక్టర్లు
మాకు తత్వం తెలుసు అని చెప్పి తిరుగుతున్నవాడు. పిచ్చిలోనే తత్వం తెలుసని తిరిగేవాడు. ఇలా నిండి ఉంది. మసిపట్టిన గదిలో రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగా మసిపట్టిన గదిలో తిరుగుతున్నాం. మసి అంటకుండా ఉండడం అనేది కుదిరే పని కాదు. చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. కాబట్టి నీ లక్ష్యం కనుక ఇదే అయినట్లయితే, నిన్ను ఉద్ధరించుకోవటం ఆత్మజ్ఞానం కనుక అయినట్లయితే, ఇలా శాస్త్రీయంగా నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఈ హోరా శాస్త్రానికి ప్రయోజనం పూర్ణంగా నెరవేరుతుంది. ఇది తత్వం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఈ అధ్యాయం 26 శ్లోకాలే ఉన్నాయి. ఇప్పుడు 3 ఎపిసోడ్స్ అయినాయి మనకి. అయినా ఇది అవట్ల. ఎంత చెప్పినా తరగడంలా ఇది. ఈ శక్తులతో కూడుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వము, దాన్ని అనుసరించి జీవతత్వాలు, ఇవన్నీ కూడా వచ్చినాయి. వాటి మధ్యలో ఇప్పుడు కలైడోస్కోప్ అని ఒకటి ఉంటుంది, తెలుసుగా? ఏంటది? అంత అద్దాలు ఉంటాయి, దాంట్లో 2 గాజు ముక్కలు వేస్తారు, తిప్పుతూ ఉంటే ఎన్నో షేప్స్ వస్తున్నట్లుగా అక్కడక్కడే పరావర్తనం చెంది ఆ కాంతి అంటే రిఫ్లెక్ట్ అయ్యి, పరావర్తనం అంటే ప్రతిఫలించి, అక్కడక్కడే ప్రతిఫలిస్తూ అది ఎన్నో ఆకారాలను సృష్టిస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. చూసి తయారు చేసింది వీడే, వాడే తిప్పుకొని ఇంటిట్లో వస్తున్నాయని చెప్పి చూస్తూ ఉంటాడు. అది ఈ జీవితం. ఇందులో ఏమీ లేదు. ఆ 4 గాజు ముక్కలే ఉన్నాయి. అర్థమవుతుందా? కానీ ఎంతైనా ఇస్తుంది. తత్వం తెలిసి దాన్ని చూస్తూ ఉంటే నువ్వేమి విభ్రమానికి గురిగావు, అనుభూతి మాత్రం హాయిగా ఉంటుంది. తత్వం తెలియకపోతే ఈ జీవితం నాకేంటి, గురువుగారు నాకు ఎందుకు ఇలా ఉంది, ఇది ఇంతేనా, ఎప్పుడుకి పోద్ది, కొంతకాలానికి ఖచ్చితంగా పోద్ది, తర్వాత ఏంటి, నీ దగ్గర ఏముంది చెప్పు, తర్వాత ఏంటో, ఆ తర్వాత ఏంటన్నది నీకు తెలియాలి. అది ఇప్పుడే ఉంది నీ దగ్గర, దాన్ని చూస్తూ దీన్ని అనుభవిస్తూ ముందుకు సాగు. ఇదేమో కాలపరిమితికి లోబడి ఉంది. ఎందుకంటే ఏ కర్మ ఎంతగా చేయబడిందో దాన్ని అనుసరించి ఫలితం వచ్చి నీకు అనుభవానికి వస్తూ ఉంది. అసలు ఆ కర్మఫలం అంటకుండా ఉండే స్థితి ఒకటి నీకు చెబుతూ ఉన్నాను. లేదు, ఉత్తమ కర్మఫలాన్ని ఆచరించి ఉత్తమ ఫలాన్ని అనుభవించే స్థితిని చెబుతున్నాం. ఈ ఉత్తమ స్థితిని అనుభవించే దానికి ఉపయోగపడేవే ఈ శాస్త్రాలు, బయటపడడానికి ఉపయోగపడేవే ఈ శాస్త్రాలు. ఈ స్పృహతోటి మాత్రమే ముందుకు వెళ్ళాలి. కాబట్టి సత్వప్రధాన శ్రీశక్తి భూశక్తిశ్చ రజోగుణ శక్తి తృతీయాయ ప్రోక్త నీలాఖ్య స్వాంతరూపిణి వాసుదేవశ్చతుర్థో అభూత్ శ్రీశక్తియా ప్రేరితో యదా సంకర్షణశ్చ ప్రద్యుమ్నో అనిరుద్ధ ఇది మూర్తి దృక్. ఈ వాసుదేవుడు నిజానికి ఈ మూడిటికి అతీతుడైన వాడు, చతుర్థుడు అని చెప్పబడింది. అది అర్థం. ఇక్కడ వేరే విధంగా రాశారు. వాసుదేవుడు అనేవాడు ఈ మూడిటికి అతీతుడైన వాడు. కానీ ఆయన సంసారంలోకి ప్రవేశించినట్లుగా సంసారం వ్యక్తాత్మ అయినప్పుడు, శ్రీశక్తితో ప్రేరితుడైనప్పుడు వాసుదేవుడు, ఆ చతుర్థుడైన వాసుదేవుడు శ్రీశక్తితో ప్రేరితుడైనప్పుడు ఆ అవ్యక్త ఆత్ముడు అవుతూ ఉన్నాడు. ఏ శ్రీశక్తితోటి? శుద్ధ శ్రీశక్తితోటి. కేవలం సత్వగుణ ప్రధానమైన కర్మల్లో మాత్రమే ఉంటూ ఆయా పనులు తను తాను తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ మూడిటికి అతీతుడైన ఆ వాసుదేవుడు అవుతూ ఉన్నాడు. అలా కానట్లయితే మిగతా స్థితులు, ఈ స్థితులన్నీ కూడా అనుభవానికి వస్తున్నాయి. ఈ విష్ణుదేవుడే, విష్ణు భగవానుడే సంకర్షణుడని, ప్రద్యుమ్నుడని, అనిరుద్ధుడని చెప్పబడుతున్నాడు 3 రూపాలతోటి. తమశక్తితో కూడుకున్న ఆ విష్ణు భగవానుడు సంకర్షణుడని, రజశక్తితో కూడుకొని ఉన్నప్పుడు ఆ విష్ణు భగవానుడే ప్రద్యుమ్నుడని, అదేవిధంగా సత్వశక్తితో కూడుకున్నప్పుడు ఆయన అనిరుద్ధుడని చెప్పబడుతూ ఉన్నాడు. ఏమని? అనిరుద్ధుడు అనే పేరుతోటి చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ప్రద్యుమ్న, అనిరుద్ధ,
సంకర్షణ. ఈ పేర్లలోనే ఆ స్వభావాల వ్యవహారాలన్నీ ఉన్నాయి. అంతేగాని వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ కూడాను ఈ 3 తత్వాలు ఉంటాయి. పుట్టుక, జీవితము, మరణము. ఈ 3 అన్నిటికీ ఉన్నాయా లేదా? సో ఈ 3 శక్తులు అన్నిటిలోనూ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కలగాపులగంగా అన్నీ కలిసిపోయే ఉంటాయి. ఏది విడిగా పోయి ఉండటానికి అనేది కుదరదు. అందువల్ల నువ్వు గుర్తించడం కష్టమైపోతూ ఉంటుంది. ఈ విధమైన విచారణ లేకుండా దాన్ని అర్థం చేసుకోవటం కష్టమైపోతుంది అన్నమాట. మహాన్ సంకర్షణాజ్జాత ప్రద్యుమ్నాద్యహంకృతి. మహత్తత్వం అనేది సంకర్షణ నుంచి కలుగుతూ ఉన్నది. అంటే సుషుప్తి అనే స్థితి ఏదైతే ఉందో ఆ సుషుప్తి అనంతర మళ్ళీ మేలుకోవటం అనేది దేంట్లోకి మేలుకుంటున్నావు అన్నది, జాగ్రత్తలోక స్వప్నంలోక అనేది కూడా ఆ మహత్తత్వం నుంచి కలుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రద్యుమ్నం నుంచి అహంకారం కలుగుతూ ఉన్నది. ప్రద్యుమ్నుడు ఏ శక్తి అని చెప్పి ఉంటాడైనా రజోశక్తితో ఉంటాడు. అక్కడ జాగ్రత్త స్వప్నాలు అనుభవానికి వస్తాయి. జాగ్రత్త స్వప్నాలు అనుభవానికి వస్తాయి ప్రద్యుమ్నుడి వల్ల. ఆ జాగ్రత్త స్వప్నాల్లోనే అహంకారం అనుభవానికి వస్తుంది. సుషుప్తిలో అహంకార అనుభవం లేదు, ఆనంద అనుభవం మాత్రమే ఉంటుంది అక్కడ. అనిరుద్ధాత్ స్వయం జాతో బ్రహ్మ అహంకార మూర్తి దృక్. అహంకారమూర్తిని ధరించిన బ్రహ్మ అనే ఆయన అనిరుద్ధుడి నుంచి స్వయంగా పుట్టాడు. ఆయనంతటా ఆయనే పుట్టాడు, ఎవరు పుట్టించలే. ఇంకో కారణం అంటూ ఏం లేదు. ఈ అనిరుద్ధుడు ఏ శక్తితో కూడుకొని ఉన్నప్పుడు విష్ణు భగవానుడు అనిరుద్ధుడు అని పిలువబడుతున్నాడు? సత్వగుణంతో, శ్రీశక్తితో కూడుకొని ఉన్నప్పుడు అనిరుద్ధుడు అని చెప్పి పిలువబడుతూ ఉన్నాడు. అంటే ఇంకా ఆయనకి అనిరుద్ధుడు అంటే ఏంటి? ఆయన నిరోధించే వాళ్ళు ఎవరు లేరు, ఆయనకి తిరుగులేదు, మహాజ్ఞాన స్వరూపం. అందువల్ల విష్ణు భగవానుడిని ఎవరూ గెలవలేరు. విజయం అంటే విష్ణువు, అంతే. మనకి పురాణాల్లో వీటన్నిటిలో ఏం కనపడుతుంది? ఇంకా ఆయన వచ్చారంటే ఇంకా మళ్ళీ తిరిగిపోవటం లేదు. ఇప్పుడు మీరు దేవీ భాగవతంలో ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక సందర్భంలో రామాయణంలో కూడా కనిపిస్తుంది. ఒక సందర్భంలో దేవతలు ప్రార్థిస్తే నేను యుద్ధంలోకి వచ్చి వెనక్కి తిరిగిపోవటం అనేది ఉండదు, విజయం చూడకుండా, అది కుదరదు. అలా జరిగితే లోకాలు ఉండవు, అలా జరగటం అనేదే జరగదు. కాబట్టి సమయం ఉంది, వస్తానని చెప్పారు. గుర్తొచ్చిందా? మీరు నిత్యం చదువుతున్నారు కదా రామాయణం. ఆ విధంగా ఈ అనిరుద్ధ స్వరూపం ఏదైతే ఉందో, మూర్తి ఏదైతే ఉందో, అది పరమ పవిత్రమైన మూర్తి. అంటే మిగతావి కాదా అని కాదు, అన్నీ అవే, అంతా విష్ణు భగవానుడే, మరొకళ్ళంటూ ఎవరు లేరు. అన్నీ ఆయన శక్తులే. సత్వరజస్తమో శక్తులు అనేవి ఆయన శక్తులే. ఆయా శక్తులతో కూడుకున్నప్పుడు శివుడి వేషంలోనూ, బ్రహ్మ వేషంలోనూ, విష్ణువు వేషంలోనూ ఉంటాడు ఆయన. ఈ వేషాలన్నీ నీలో ఉన్నాయి, నీకున్నాయి. అంటే నేను ఫలానా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, ఇవన్నీ నీ దగ్గర కూడా ఉన్నాయి. క్లియరా? స్థాయి దాని వ్యవహారం నిష్పత్తులు ఎన్నైనా ఉంటాయి. సర్వేషు సర్వశక్తిశ్చ. అందరిలోనూ అన్ని శక్తులు ఉన్నాయి సమా. సర్వేషు సర్వశక్తిశ్చ. మూడు శక్తులు అని చెప్పి చెబుతున్నా అందరిలోనూ అన్ని శక్తులు ఉన్నాయి. స్వశక్తి ఆధికయా యుత. అయితే తన శక్తితోటి అధికంగా కనిపిస్తూ ఉంటాడు ఆయన. అధికంగా తన శక్తి అధికంగా తనలో ఉంటుంది. తమో గుణం శక్తిలో తమో గుణం అధికంగా ఉంటుంది. సంకర్షణలో తమో శక్తి అధికంగా ఉంటుంది. కానీ మిగతా 2 శక్తులు లేవని కాదు. ఇప్పుడు శివుడు తమో గుణ ప్రధానుడు అంటే ఆయన ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, ఆయనకి ఏమి తెలియదని కాదు అర్థం. ఆయన సత్వగుణమే పూర్ణమైన ఆ స్వరూపమే ఇక్కడ తమస్సును పరిపాలిస్తూ ఉన్నదన్నమాట. తమస్సు అనేది ఒక శక్తి, ఆ శక్తిని పరిపాలిస్తూ ఉన్నది. స్వామి లేకుండా, శివుడు లేకుండా అమ్మవారిని మాత్రమే పూజించిన, అమ్మవారు లేకుండా శివుడిని మాత్రమే పూజించిన ప్రయోజనం ఉండదు. అందుకని అలా వచ్చింది, ఆ పేరింగ్ అలా జరిగింది. అంటే ఏంటి? శక్తి స్వామి తోడు ఉన్నప్పుడు శాంతిగా ఉంటుంది, స్వామి తోడు లేనప్పుడు ప్రళయ రూపిణి అవుతుంది.
సీతమ్మ లంకలో ప్రళయ రూపిణి, అయోధ్యలో అన్ని శుభాలు ప్రసాద్. అంటే స్వామి సన్నిధిలో ఉన్నంతసేపు ఆమె అన్నీ ఇవ్వగలుగుతుంది. స్వామి సన్నిధి నుంచి ఆమె దూరం అయినట్లుగా ఎవరైనా దూరం చేసుకున్నారా వాడికి ప్రళయం, మరణం సంభవిస్తుంది. ఇప్పుడు అందరూ చచ్చిపోవాలి కదా, మరి అట్లయితే మీతో అక్కడ అందరూ రావణుడు కోటేసిన వాళ్ళందరూ వచ్చారు. ఓకే, ఎవరైతే రాముడిని గుండెలో పెట్టుకుని అక్కడికి వెళ్ళారో వాళ్ళందరికీ కూడాను వాళ్ళ గొప్పతనం అంతా లోకానికి వెల్లడయ్యాయి. కీర్తి, ప్రతిష్ట, సుఖం అన్నీ లభ్యమైనవి. ఆంజనేయ స్వామి ఇక్కడ ఉదాహరణ, ఆ వానరులే ఇక్కడ ఉదాహరణ. వాళ్ళు ఎంతో కాలం, ఎన్నో వేల సంవత్సరాల పాటు వాళ్ళు జీవించి ఒక్క పూట కూడా మాకు తిండి లేదు, నీళ్లు లేవు అనే పరిస్థితి లేకుండా, సుఖాలు లేవు అనే పరిస్థితి లేకుండా నిత్య సౌఖ్యం అనుభవించి మరలా తమ తమ స్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. స్థితి అంటే ఏమిటి? ఎక్కడి నుంచి పుట్టారో అక్కడికే వాళ్ళు చేరిపోయారు. ఈ జీవులందరూ కూడా, ఇప్పుడు మనకు కనపడుతున్న జీవులందరూ కూడా వాళ్ళు ఏ మూల కారణాల నుంచి అయితే వచ్చారో అక్కడే లయం అవుతారు. ఇది ఎట్లా ఏమిటన్నది క్రమంగా తెలుసుకుంటారు మీరు. ఈ పూట నాకు కావాలంటే అది ఒకటి చెప్తే నీకేమర్థం అవుతుంది? ఒక ముక్కలో భగవంతుడు తప్ప రెండోది ఏమి లేదు, పరమాత్మ తప్ప అని చెప్పి ఒక ముక్కలో అయిపోయింది, చెప్పాల్సిందంతా అయిపోయింది. ఇంకా వినడానికి ఏమీ లేదు నిజానికి. మరి నీకు వచ్చేసిందా? రాలేదు కదా. ఎందుకు రాలేదు? అమ్మవారు అడ్డుపడ్డారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. ఎవరు అమ్మవారు? ప్రకృతి. నువ్వు పూర్వ ప్రయత్నాల ద్వారా నువ్వు కన్సాలిడేట్ చేసిన ఆ ఫలితం ఏదైతే ఉందో అదే అమ్మవారు, అదే నీ జీవితం. ఆమెను బ్రతిమలాడుకొని పని పూర్తి చేసుకోవాలి. అంతేగాని అమ్మవారు ఉన్నారు ప్రతి చోట ఆ బొమ్మ పెట్టి ఈ బొమ్మ పెట్టి, అవన్నీ నువ్వు గుర్తు చేసుకోవడానికి ప్రతీకలు. నువ్వు విన్న తత్వాన్ని గుర్తు చేసుకోవడానికి ఆ ప్రతీకలను ఏర్పాటు చేసుకున్నావు. మరి ఎవరైనా మీరు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్కి ఒక చెక్ లిస్టు, ఒక వ్యవహారం, ఒక మెయిన్ పాయింట్స్ అని చెప్పి రాసుకొని పెట్టుకుంటారు కదా ఒక చోట నిత్యం ఏదైనా పని చేసేటప్పుడు. అలా వచ్చినాయి ఈ రూపాలు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? అంతే తప్పితే అందులో వేరే ఏం లేదు. సర్వేషు సర్వశక్తిశ్చ స్వశక్తియా అధికయా యుతః. ఈ అహంకారం అనేది ఏదైతే ఉందో అది 3 విధాలుగా అయిపోయి మళ్ళీ ఇంకా అసలు పరిమితుల్ని అపరిమితంగా విధిస్తూ ముందుకు పోతుంది. అహంకార త్రిధా భూత్వా సర్వమేతద్ అవిస్తరాత్, సర్వమేతద్ అవిస్తరాత్ అని చెప్పి నేను అర్థం. అంటే పరిమితులను అపరిమితంగా సృష్టించుకుంటూ పోతూ ఉంటుంది. త్రిగుణాలలో పరిమితి ఉంటుంది, అహంకారానికి పరిమితి ఉన్నది, కానీ అపరిమితంగా సృష్టిస్తుంది. చాలా చిత్రం. పరిమితి ఇల్లు అపరిమితంగా సృష్టించుకుంటూ వెళ్తుంది. సాత్వికో రాజసచ్చైవ తామసచ్చేద్ అహంకృతి దేవ. ఇంత 20వ శ్లోకం వరకు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. తక్కిన 6 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా ఈ 6 శ్లోకాలు నెక్స్ట్ సెషన్లో చెప్పుకుంటాం. అహంకారం కూడా సాత్వికము, రాజసము, తామసం అని 3 విధాలుగా ఉంటుంది. సో అహంకారంతో కదా నువ్వు చెబుతున్నావు, నేను ఎవరంటే ఫలానా వాడిని, ఫలానా ఆమెని అని చెప్పి చెబుతున్నావు. అదే అహంకారం. నీకు అహంకారం ఉందంటే లేని దేవుడికో చెప్పచ్చు. జగత్తులో అందరూ అహంకరించే ఉంటారు. ఏమని అహంకరిస్తారు? నేను ఫలానా అని అహంకరిస్తారు. కాబట్టి నాకు అహంకారం లేదని చెప్పి ఎవడన్నా సరే అది అజ్ఞానం. అయితే ఏ అహంకారం కలిగి ఉన్నాను అది ముఖ్యమైనది. జై సద్గురురా.